శ్రీమద్ రామాయణము బాలకాండలో 11వ సర్గ. అదిగో అలాగ ఋష్యశృంగుణ్ణి అంగదేశం పట్టుకు వచ్చారు అని చెప్పాడు సుమంత్రుడు. ఇంకా ఇలా అన్నాడతడు, మహారాజా, సనత్కుమారుడు చెప్పిన విషయం ఇంకా ఉంది, విను. ఇక్ష్వాకు వంశంలో దశరథుడని ధార్మికుడైన ఒక రాజు పుడతాడు. ఆడిన మాట తప్పడతడు. అతడికి అంగదేశం రాజుకి స్నేహం కలుస్తుంది. అంగరాజుకి రోమపాదుడని కుమారుడు కలుగుతాడు. అతడికి శాంత అని కూతురు ఉంటుంది. దశరథుడు రోమపాదుడి దగ్గరికి వెళతాడు. ధర్మాత్మ, నాకు సంతానం లేదు, అంచేత నువ్వు ఆజ్ఞాపిస్తే మీ అల్లుణ్ణి ఋష్యశృంగుణ్ణి తీసుకువెళతాను. నేను కుమార్ల కోసం తలపెట్టిన యజ్ఞం అతడు నిర్వహిస్తాడు అని కోరుతాడు. దశరథుడి మాట విని రోమపాదుడు ఆలోచించి పుత్రవంతుడైన ఋష్యశృంగుణ్ణి దశరథుడి వెంట పంపిస్తాడు. ఋష్యశృంగుడు దొరకడంతోనే దశరథుడి దుఃఖం పటాపంచలైపోతుంది. ఎంతో సంతోషించి యజ్ఞానికి సిద్ధపడతాడు. సంతానం కలగాలని, స్వర్గం లభించాలని సంకల్పించుకుని యజ్ఞం నిర్వహించమని చేతులు జోడించి ఋష్యశృంగుణ్ణి ప్రార్థిస్తాడు. మహారాజు ప్రార్థన మన్నించి ఋష్యశృంగుడు యజ్ఞం చేయిస్తాడు. దాంతో దశరథుడికి 4 కుమారులు కలుగుతారు. గొప్ప విక్రమవంతులు, వంశ ప్రతిష్ఠ నిలబెట్టేవాళ్ళు, సర్వలోకాల్లోనూ పేరు పడ్డవాళ్ళు అవుతారు వాళ్ళు అన్నాడు. ఇదంతా గతయుగంలో భగవానుడైన సనత్కుమారుడు చెప్పాడు కనుక నువ్వు సేనలతోనూ వాహనాలతోనూ స్వయంగా వెళ్ళు. సత్కారపూర్వకంగా ఋష్యశృంగుణ్ణి తీసుకురా. సుమంత్రుడు చెప్పినదంతా విన్నాడు దశరథుడు. వశిష్ఠుడితో చెప్పి అతడి అనుమతి తీసుకున్నాడు. అంతఃపుర స్త్రీలతోనూ మంత్రులతోనూ కలిసి అంగదేశం బయలుదేరాడు. అడవులు నదులు దాటుతూ మెల్లిమెల్లిగా ప్రయాణం చేసి రోమపాదుడి నగరం చేరాడు. మండుతున్న అగ్నిహోత్రుడిలాగా రోమపాదుడి దగ్గర ఉన్న ఋష్యశృంగుణ్ణి చూశాడు. స్నేహితుడైన దశరథుడు రావడం చూసి సంతోషించాడు రోమపాదుడు. ఎంతో గొప్పగా అతడికి చేయవలసిన పూజలన్నీ యథాన్యాయంగా చేశాడు. ఈయన దశరథ మహారాజు. అల్లుడి వైపు తిరిగి అన్నాడతడు, నీ భార్య శాంతకి జనక పిత, నీకు మామగారు. ఋష్యశృంగుడు దశరథుణ్ణి గౌరవించాడు. స్నేహితుడితోనూ అల్లుడితోనూ అక్కడ కులాసాగా 7-8 దినాలు గడిపాడు దశరథుడు. తరువాత రోమపాదుడితో, రాజా, శాంతని అల్లుణ్ణి అయోధ్య పంపాలి. నేను గొప్ప కార్యం ఒకటి తలపెట్టాను అన్నాడు. అలాగే కాని అంగీకరించాడు రోమపాదుడు. అమ్మాయి, నువ్వు దశరథ మహారాజుతో అయోధ్య వెళ్ళండి అని ఋష్యశృంగుడితో చెప్పాడు. మామగారి మాట మీద భార్యతో కూడా బయలుదేరాడు ఋష్యశృంగుడు. దశరథుడు, రోమపాదుడు ఇద్దరు స్నేహితులు పరస్పరం చేతులు జోడించుకున్నారు. స్నేహంగా గుండెకి గుండె తగిలించుకున్నారు, కౌగిలించుకున్నారు, సంతోషించారు. రోమపాదుడి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు దశరథుడు. ముందుగా తన రాక దూతల ద్వారా అయోధ్యకి పంపాడు. పట్టణమంతా వెంటనే అందంగా అలంకరించమన్నాడు. ధూపాలు వేయమన్నాడు. వీధులన్నీ తడిపించమన్నాడు. జెండాలు అవి కట్టించమన్నాడు. మహారాజు రాక తెలియడమే తడవు. పట్టణంలోని వాళ్ళందరూ సంతోషంతో పొంగిపోయారు. దూత
దేవతలు చెప్పిన ప్రకారం పట్టణమంతా భూలోక వైకుంఠంలా తయారు చేశారు. బ్రాహ్మణోత్తముడైన ఋష్యశృంగుణ్ణి ముందు పెట్టుకుని శంఖాలు దుందుబూలు మోగుతూ ఉండగా కన్నుల వైభవంగా అయోధ్య నగరం ప్రవేశించాడు. దశరథ మహారాజు దేవేంద్రుడంతటి తమ మహారాజు అలా ఎంతో సత్కారంతో తీసుకువచ్చిన ఋష్యశృంగుణ్ణి చూసి పౌరులందరూ సంతోషించారు. ఋష్యశృంగుణ్ణి తిన్నగా అంతఃపురానికి తీసుకువెళ్ళాడు దశరథుడు. శాస్త్రయుక్తంగా పూజించాడు. ఈ అన్ని తెచ్చాను, కృతకృతున్నయ్యాను అనుకున్నాడు. అంతఃపుర స్త్రీ జనం యావత్తు భర్తతో వచ్చిన శాంతని ప్రేమతో చూసింది. సంతోషంగా ఎన్నో సత్కారాలు చేశారు. విశేషించి దశరథుడు ఎంతో ఆదరిస్తూ వచ్చాడు. ఋత్వీజుడు, ఋష్యశృంగుడు, శాంత అలా కొంతకాలం అయోధ్య నగరంలో ఉన్నారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 11వ సర్గ. ఓం శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణం బాలకాండలో 12వ సర్గ. కొంతకాలం గడిచింది. మనోహరమైన వసంతకాలం వచ్చింది. యజ్ఞం ఆరంభించడానికి నిశ్చయించాడు దశరథుడు. ఋష్యశృంగుడి దగ్గరకి వచ్చి సాష్టాంగ వందనం చేశాడు. అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. యజ్ఞ చేయించి తన వంశం నిలబెట్టవలసిందని ప్రార్థించాడు. అంగీకరించాడు ఋష్యశృంగుడు. యజ్ఞ సంబరాలు సమకూర్చు, గుర్రం విడిచిపెట్టు అన్నాడు. మంత్రి శ్రేష్ఠుడైన సుమంత్రుణ్ణి పిలిచాడు దశరథుడు. ఋత్వీజులు వేదాలు చదివేవాళ్ళు అయిన సుయజ్ఞుణ్ణి, వామదేవుణ్ణి, జాబాలిని, కశ్యపుణ్ణి, పురోహితుడైన వశిష్ఠుణ్ణి, తక్కిన బ్రాహ్మణోత్తముణ్ణి వెంటనే పిలుచుకురా అని తొందర చేశాడు. అసలే త్వరిత విక్రముడు సుమంత్రుడు. రాజు తొందర చేయడంతోనే మరింత వేగంగా వెళ్ళాడు. అతడు చెప్పిన వాళ్ళనందరినీ క్షణాల మీద తీసుకువచ్చాడు. వాళ్ళని గౌరవించి ఇలా అందుకున్నాడు దశరథుడు. కొడుకుల కోసం తప్పించిపోతున్నాను. నేను సుఖమన్నది లేకుండా ఉంది. అందుకని అశ్వమేధ యజ్ఞం చేసి దేవతల్ని పూజించాలని బుద్ధి పుట్టింది. శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఈ యజ్ఞం చేయాలని నా సంకల్పం. ఋష్యశృంగుడి ప్రభావం చేత నా కోరిక ఫలిస్తుంది అన్నాడు. రాజు మాటలు విని వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులు మెచ్చుకున్నారు. వాళ్ళు ఋష్యశృంగుడు కలిసి సంబరాలు సమకూర్చు, గుర్రం వదిలిపెట్టు అన్నారు. కొడుకుల కోసం ఇలాంటి ధర్మబుద్ధి కలిగింది నీకు. నీ కోరిక ఫలిస్తుంది. అన్ని విధాల మహా విక్రమవంతులైన 4 కుమార్లని కంటావు అన్నారు. ఎంతో సంతోషించాడు దశరథుడు. మంత్రుల వైపు తిరిగి అందుకున్నాడు. గురువుల మాటలు విన్నారు కదా, వెళ్ళండి, శీఘ్రంగా సంబరాలన్నీ సమకూర్చండి. సమర్థులైన ఆచార్యులతో కూడా గుర్రం విడిచిపెట్టండి. సరయూ నది ఉత్తరం గట్టున యజ్ఞశాలలు ఏర్పాటు చేయండి. శాంతి కర్మలు అవి యథాకల్పంగా యథావిధిగా ఉంచండి. అశ్వమేధ యజ్ఞం ఉత్తమమైంది. పొరపాటు జరిగితే మాత్రం ప్రమాదం తప్పదు. అలాంటి భయమే లేకపోతే రాజన్న ప్రతివాడు చేసేవాడే దీన్ని. ఈ యజ్ఞాల్లో పొరపాటు చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులైపోతారు. అలాంటి బ్రహ్మరాక్షసులు విద్వాంసులే కనుక మనం చేసే యజ్ఞాల్లో చిత్రాలు వెతుకుతూ ఉంటారు. యజ్ఞం చెడిందో యజమానికి నాశనం తప్పదు. అంచేత నా యజ్ఞం విధిపూర్వకంగా పూర్తయ్యే
పూర్తయ్యే విధానం కలిగించాలి. మీరంతా సమర్థులు. ఇక్కడి పనుల్లో ఏ లోపం లేకుండా చూడండి అన్నాడు. మంత్రులు మహారాజు మాటలు మెచ్చుకున్నారు. బ్రాహ్మణులు అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయారు. వారు వెళ్ళాక మంత్రులకి సెలవిచ్చి కలకలలాడుతున్న మొహంతో మహారాజు అంతఃపురం ప్రవేశించాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 12వ సర్గ. 13వ సర్గ అశ్వమేధం ఆరంభం. ఏడాది మళ్ళింది. మళ్ళీ వసంతం వచ్చింది. అశ్వమేధం కోసం యజ్ఞభూమికి వెళ్ళాడు దశరథుడు. ముందు వశిష్ఠుడికి నమస్కరించాడు. విధిపూర్వకంగా పూజించి వినయంగా అందుకున్నాడు. మునీంద్ర, నా యజ్ఞం శాస్త్ర ప్రకారం జరగాలి. యజ్ఞాంగంలో ఎక్కడ కూడా ఏ విఘ్నము రాకూడదు. నేనంటే ఎంతో దయ నీకు. నువ్వు పరమ పూజ్యుడైన ఆచార్యుడు. మీ ఇద్దరు ఈ యజ్ఞభారమంతా భరించవలసి ఉంటుంది అన్నాడు. నువ్వు కోరిన ప్రకారమే చేస్తాను అంటూ యజ్ఞ కార్యాల్లో నిమగ్నుడయ్యాడు వశిష్ఠుడు. వృద్ధులైన బ్రాహ్మల్ని, ధర్మం తెలిసిన వాళ్ళని, పని వాళ్ళని, శిల్పుల్ని, వడ్రంగి వాళ్ళని, నటుల్ని, నర్తకుల్ని, శాస్త్ర పండితుల్ని, రాజోద్యోగుల్ని అందరినీ పిలిచాడు. మహారాజు ఆజ్ఞ, మీరంతా యజ్ఞ కార్యాల్లో త్వరపడాలి. వేలు ఇటికలు శీఘ్రంగా తీసుకురండి. రాజుల కోసం సర్వ పదార్థాలతోనూ నిండిన మేడలు అవి తయారు చేయండి. బ్రాహ్మణుల కోసం మంగళకరంగా మంచి మంచి ఇల్లు కట్టండి. భక్ష్యాలు, అన్నపానీయాలు సమృద్ధిగా నింపండి. అలాగే తక్కిన ప్రజల కోసమున్నో విశాలమైన ఇల్లు కట్టండి. రకరకాల తినుబండారాలు, కావలసిన సకల పదార్థాలు వాటిలో పూర్తిగా ఏర్పాటు చేయండి. పల్లెల నుంచి వచ్చిన జనం కోసం కూడా విధి ప్రకారం మంచి అన్నం జతపరచండి. ఎవ్వరికీ ఏమాత్రం అనాదరణ జరగకూడదు. అన్ని వర్గాల వాళ్ళకి చక్కగా సత్కారం జరగాలి. పూజ లభించాలి. కామం వల్ల కానీ క్రోధం వల్ల కానీ ఎవరికీ అవమానం జరగకూడదు. యజ్ఞ కర్మలో మగ్నులైన ఉద్యోగులు, శిల్పులు 50 మందికి సత్కారం జరుగుతుంది. వృత్తి భోజనము తృప్తిగా లభిస్తుంది. మీరంతా ప్రేమాభిమానాలతో అన్ని పనులు నిర్వహించాలి. ఏదీ పిసరంతా వదిలిపెట్టకూడదు. మీరు సెలవిచ్చినట్టే అన్నీ చేస్తున్నాం అన్నారు వాళ్ళు. రవంత లోపం చేయడం లేదు. తక్కిన అన్ని పనులు అలాగే జరిగిస్తాం. ఏదీ విడిచిపెట్టం. తరువాత సుమంత్రుణ్ణి పిలిచాడు వశిష్ఠుడు. ధార్మికుడైన రాజులందరికీ ఆహ్వానాలు పంపించు అన్నాడు. అన్ని దేశాల నుంచి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు గౌరవపూర్వకంగా పిలిపించు. వేలు వచ్చేట్టు ఏర్పాటు చేయించు. మిథిల రాజు జనకుడు, సూర్యుడు, సత్య విక్రముడు, వేదాలు, శాస్త్రాలు అన్నిటిలోనూ సమర్థుడు. నువ్వు స్వయంగా ఆయనని గౌరవించి తీసుకురావాలి. మనకి ఆయనకి పూర్వ సంబంధం ఉంది కనుక ముందే ఆయనని పిలవమంటున్నాను. అలాగే మన మహారాజుకి స్నేహితుడైన కాశీరాజుని నువ్వే పిలవాలి. మహారాజు మామగారిని కుమార్లతో కూడా నువ్వు రమ్మనాలి. అంగదేశం రాజు రోమపాదుడి సంగతి చెప్పే అక్కరలేదు. మహారాజు ముఖ్య స్నేహితుల్లో వాడాయన. ఆయనని కూడా అలాగే పిలుచుకురావాలి. తూర్పు రాజు సింధు, సౌబీర, సౌరాష్ట్ర,
దేశాల రాజుల్ని, దక్షిణాది రాజుల్ని అందరినీ తోడి తేవాలి. ఇంతెందుకు, భూమండలం మీద మంచి మంచి రాజులందరినీ బంధువులతో సహా సపరివారంగా తీసుకురావాలి. ఆలస్యం కాకూడదు అన్నాడు. వశిష్ఠుడి ఆజ్ఞ ప్రకారం ఆయా రాజుల్ని వాళ్ళని పిలవడం కోసం వెంటనే తగిన వాళ్ళని పంపాడు సుమంత్రుడు. జనకుడు మొదలైన మహారాజుల కోసం తానే త్వరగా బయలుదేరాడు. తమకి అప్పగించిన యజ్ఞ కార్యాలు యావత్తూ పూర్తి చేసి అదంతా వశిష్ఠుడికి పరం చేశారు పనివాళ్ళు. బాగుంది, సంతోషిస్తూ అన్నాడు వశిష్ఠుడు. చూడండి, యజ్ఞానికి వచ్చే జనం ఏది అడిగినా లేదనకుండా ఇవ్వాలి వాళ్ళకి. ఎవరి గురించి అనాదరం చూపకూడదు, అశ్రద్ధ చేయకూడదు. అనాదరంతో చేసిన దానం దాతని చంపుతుంది, సందేహం లేదు. అప్పటి నుంచి కొన్నాళ్ళ దాకా రాత్రింబగళ్ళు దేశ దేశాల రాజులు అయోధ్య రావడం ఆరంభించారు. వాళ్ళందరూ ఎన్నో అన్ని రత్నాలు అవి దశరథుడికి కానుకలు తెచ్చారు. మహారాజా, సంతోషిస్తూ దశరథుడితో అన్నాడు వశిష్ఠుడు. నీ ఆజ్ఞ విని రాజులందరూ వచ్చారు. ఎవళ్ళకి తగినట్టు వాళ్ళ 50 మందిని గౌరవించాను. మన వాళ్ళు అందరూ అప్రమత్తులై యజ్ఞానికి అవసరమైన పనులన్నీ చక్కగా నెరవేర్చారు. ఎక్కడా ఏదీ లోపం లేకుండా కోరిన వస్తువల్లా సమకూర్చారు. నువ్వు సంకల్పించిన ప్రకారమే తయారయ్యింది యజ్ఞశాల. దయచేసి చూడు. ఋష్యశృంగుడును అలాగే అన్నాడు. ఉభయులు చెప్పిన మీదట దశరథ మహారాజు ఒక మంచి వారం నాడు శుభనక్షత్రం చూసుకుని యజ్ఞశాలకు వెళ్ళాడు. వశిష్ఠుడు మొదలైన 50 మంది ఋష్యశృంగుణ్ణి పురస్కరించుకుని యజ్ఞకర్మ మొదలు పెట్టారు. యథాశాస్త్రంగా యథావిధిగా యజ్ఞం ఆరంభించారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 13వ సర్గ.